వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు నైట్ డిన్నర్ టైంలో. ఇక పల్లవి కూడా అందరూ అక్కడే ఉంటారు. ఇక అప్పుడు చరణ్ అంటాడు, పల్లవి పెద్ద స్టూడెంట్ యూనియన్ లీడర్ అవుతుంది ఎలక్షన్స్ పెడితే అని చెప్పి తెగ కలలు కంటుంది. అందుకే మా అమ్మని ఎదిరిస్తుంది. అక్షిత యాక్చువల్గా కరెక్ట్ పోస్ట్, ఎందుకంటే తనది యూనియన్ లీడర్గా కరెక్ట్గా తను ఏం చేయాలనేది అక్షితకి బాగా తెలుసు అనగానే, అవును నేను ఏ విషయంలో అయినా డేర్ అండ్ డాషింగ్గా నేను ఉంటాను, ప్రతిదీ బాగా ఆలోచిస్తాను, పల్లవి కన్నా తెలివైన దాన్ని, తెలివైన డెసిషన్స్ తీసుకుంటాను, సో ఆ పోస్ట్కి నేనే కరెక్ట్ అని చెప్పి అక్షిత అంటుంది. అవును, అందుకే అక్షిత కరెక్ట్ కాబట్టే నేను అక్షితకి సపోర్ట్ చేస్తున్నాను, తనే యూనియన్ లీడర్ అవుతుంది, అయ్యేలా నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కూడా. ఈ లోపల భోజనం చేస్తూ ఉంటారు అందరూ. ఈ లోపల ఒక పాము ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక పాము అనడంతో అయ్యో పాము 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 అని పల్లవి అనగానే ఇక అందరూ భయంతో ఇక అరుస్తూ ఉంటారనమాట. ఇక ఇటు అక్షిత ఇది వణికిపోతూ ఇక ఎక్కడ పాము వచ్చేస్తుందో అని చెప్పి అక్కడ ఉన్న చైర్ మీద నించుంటుందన్నమాట. ఇక అప్పుడు పల్లవి అంటుంది, అదేంటండి మీరంతా డేర్ అండ్ డాషింగ్ కదా, హలో అక్షిత గారు మీరైతే ఫుల్ డేర్ అండ్ డాషింగ్ కదా, మరి ఏంటి అలా వెనక్కి తగ్గారు, భయపడుతున్నారు, పాము వచ్చినప్పుడు ఏం చేయాలో తెలీదా మీకు అని చెప్పి అందరినీ అడుగుతూ ఉన్నా. ఏమండోయ్ హస్బెండ్ గారు, మీరేంటి డేర్ అండ్ డాషింగ్ అన్నారు కదా, మీరు కూడా అలా భయపడతారేంటి అని పల్లవి అడుగుతూ ఉంటే చరణ్ కూడా వణికిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి చేతికి ఇక ఒక టవల్ లాంటిది చుట్టుకొని వెళ్ళి పాముని ధైర్యంగా వెళ్ళి పట్టుకుంటుంది. ఇక పాముని పట్టుకొని పల్లవి అందరిని అడుగుతుంది, ఏంటండి ఇంత భయంగా పిరిగ్గా ఉన్నారు, పాము పాపం దారి తప్పిపోయి ఇంట్లోకి వచ్చింది, దాన్ని చంపడం మగతనం కాదు, డేర్ అండ్ డాషింగ్ అంతకన్నా కాదు, దానికి దాని దారి చూపించాలి, దానికి హాని జరగకూడదు, మనకి హాని జరగకూడదు, అది డేర్ అండ్ డాషింగ్ అంటే అర్థమవుతుందా అని చెప్పి పల్లవి అందరికీ చెప్తూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.